జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై 26 తారీఖు నుంచి 2026 సంవత్సరం ఆగస్టు 1 తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతున్నాయి? వార ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహస్థితులు, గ్రహ గమనాలు. వృషభ రాశిలో మంగళ సంచారము, మిథున రాశిలో బుధ భగవానుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు. గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. రవి కర్కాటక రాశిలో ఆయన రవిదేవుని సంచారం ఉంటుంది ఈ వారం అంతా కూడా. శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో, కేతు భగవానుడితోటి కూడి శుక్రాచార్యుల వారి సంచారము, రాహు భగవానుడి సంచారము కుంభరాశిలో, అలాగే ఆఖరిదైన మీన రాశిలో శనేశ్వరుని సంచారము. అన్ని రాశులను అతివేగంగా చుట్టూ వచ్చే ఏకైక గ్రహం చంద్ర భగవానుడు. ఈయన ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి వరకు ఆయన సంచారం ఉంటుంది, చంద్రుని సంచారం ఉంటుంది. అంటే వృశ్చిక రాశి, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి, ఈ 4 రాశుల్లో చంద్రదేవుని సంచారం ఉంటుంది. ఈ గోచార గ్రహ స్థితుల్లో ఏదైనా స్పెషల్ విషయం ఏమన్నా ఉందా ఈ వారం, లేదా యూనిక్ గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? మొదటి చూద్దాము. స్పెషల్ అంశం అంటే బుధ భగవానుడు వక్రగతిని వీడి సవ్యగతిలోకి రావడము స్పెషల్ అంశం. అలాగే ఆయన తన స్వక్షేత్రమైన మిథున రాశిలో సంచారం చేయడము, ఉచ్చ రాశిలో గురు భగవానుడి సంచారము, వీళ్ళిద్దరు ద్విధాదశాల్లో ఉండడము, ఇది ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్. దీనివల్ల బుధ భగవానుడు స్వక్షేత్ర గతుడై ఉండడం, అది మిథున రాశి అవ్వడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా యూనిక్ గా కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకొకళ్ళు చెప్పిన దానితోటి ఏకీభవించే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. వీళ్ళు చెప్తే నేనెందుకు వినాలి, వీళ్ళు చెప్తే నేనెందుకు ఆమోదించాలి, అలా ఉండదు. వినదగున ఎవరు చెప్పినా అన్నట్లు వేమన గారు చెప్పినట్లు అలాగే ఉంటుంది ఈ వీక్ అంతా కూడా. ఒకళ్ళ అభిప్రాయాలకు ఒకళ్ళు విలువ ఇచ్చుకుంటూ, అందరికీ అప్లికేబిలిటీ ఇది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. గౌరవ మర్యాదలు చాలా ఇచ్చిపుచ్చుకునే ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సంస్కారవంతంగా ఈ వీక్ అంతా వెళ్తుంది. అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో మనకి ఎవరికైనా ఇప్పుడు మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదైనా అవతల వాళ్ళు చెప్పిన దాంట్లో నచ్చకపోతే వెంటనే విభేదించకుండా చాలా స్మూత్గా ఇది నాకు ఇష్టం లేదు, ఇది నేను చేయను అని చెప్పగలుగుతారు. ఆ విధంగా గోచరంలో ఉన్న గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ ఉంది. అలాగే ప్రయాణాలు, ఏదైనా పనుల మీద ప్రయాణాలు డిలేస్ అవ్వకుండా ప్రయాణాలు చేయడానికి కూడా ఈ వారంలో ఉన్న గ్రహస్థితులు అనుకూలంగా ఉంది. మీలో ఎవరికైనా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే ఎలర్జీస్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివి ఏమన్నా ఉంటే అవి కమ్ డౌన్ అవుతాయి. ఇది అన్ని రాసుల వాళ్ళకి ఇప్పటిదాకా నేను చెప్పింది అప్లికేబిలిటీ ఉంటుంది, యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే డస్ట్ ఎలర్జీస్ ఇవేమైనా వీటితో మీరు సఫర్ అవుతూ ఉంటే అవన్నీ కూడా కమ్ డౌన్ అవుతాయి ఈ వారము. నరాల బలహీనత ఉన్న వాళ్ళు ప్రత్యేకించి ఈ వారము దానికి సంబంధించిన ఫుడ్, నరాన్ని స్ట్రెంథెన్ చేసే సంబంధించిన ఫుడ్ తీసుకుంటే కనుక తీసుకున్న ఫుడ్ మన ఒంటికి పట్టి నరాలు పటిష్టంగా అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ వారం ఉన్న గోచార గ్రహస్థితుల రీత్యా. సో నరాలు పటిష్టంగా అయ్యే ఫుడ్ ఒకటి తీసుకోవడానికి అందరూ ప్రయత్నిస్తే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సెట్ అవుతుంది. అలాగే కొంతమంది స్పీచ్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొంటూ ఉంటారు, వాళ్ళకి అది సెట్ అవుతుంది. ఈ వారము ఎవరైనా సంగీతం నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు, మనకి సామవేదము మొత్తం కూడా సంగీతమే. సో సంగీతముని అభ్యసించాలి అన్న ఉత్సుకత ఉన్న వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంటుంది. మంచి గురువు దొరుకుతారు. ఆ గురువు యొక్క అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, పర్ఫెక్ట్గా చెప్తారు. అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర అభ్యసిస్తే మనం షార్ప్ అవుతాము, షైన్ అవుతాము. ఎందుకంటే అందరికీ రెస్పెక్ట్ ఉంటుంది గురువులకి. వాళ్ళు చెప్పే సబ్జెక్టు మీద
బట్ కొంతమంది ఉంటారు, వీళ్ళని మించి ఉంటారు. ఒక తపస్సులాగా చేస్తారు. రెస్పెక్ట్, నాట్ ఓన్లీ రెస్పెక్ట్, ఒక తపస్సులాగా చేస్తారు. వాళ్ళు ఏదైతే ప్రొఫెషన్ ఎంచుకుంటారో అది ఎస్పెషల్లీ గురుస్థానాల్లో ఉన్నవాళ్ళు. ఇది సంగీతం కావచ్చు, జ్యోతిష్యం కావచ్చు, లేదా ధర్మ ప్రచారం కావచ్చు. వాళ్ళు ఒక రెస్పెక్ట్ కంటే ఎక్కువ ఒక తపస్సులాగా చేస్తారు. అలాంటి వాళ్ళు మీకు దొరుకుతారు. ఎవరైనా సంగీతం నేర్చుకోవాలి అనంటే, సంగీతము, నాట్యము, లేదా వీణా వాయిద్యము, ఇలాంటివి ఏవైనా మనకి సంబ వీటికి సంబంధించి లలిత కళలకి సంబంధించింది ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే ఈ వారం అత్యద్భుతంగా ఉంటుంది. మీ జర్నీ చాలా బాగా సాగుతుంది. అలానే ఇప్పుడు కొంతమంది చూసే ఛాన్స్ ఉంది. అలా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు దీనికి వెంటనే రిలేట్ అవుతారు ఈ పాయింట్కి. వెంటనే ఆల్రెడీ అభ్యసిస్తున్న వాళ్ళకి ఈ ఈ ఈ చాలా బాగుంది. ఆ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు నేను చెప్పిన లలిత కళల ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా యూనిక్గా మీరు ఏ రాశి అన్నా అవ్వనండి, ఏ లగ్నం అన్నా అవ్వనండి, మీకు చాలా బాగా ఉంది ఈ వారము. ఇప్పుడు మనం విడివిడిగా ఏ రాశుల వాళ్ళకి, ఎలాంటి 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయన్నది మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మేషరాశి, మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం గోచారంలో గ్రహస్థితులు ఒక్క మేషరాశి అనే కాదు, ప్రతి ఒక్క రాశి వాళ్ళని కూడా దీవిస్తూ ఉంది. మెయిన్ ఏంటంటే ఈ వారం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎనలేని ప్రశాంతత ఉంటుంది. మరీ మీ జన్మ జాతకం అస్సలు బాగోకపోతే, అస్సలు సపోర్టింగ్గా లేకపోయినా కూడా 30% ప్రశాంతత అయితే ఉంటుంది. మీ జన్మ జాతకం కొంచెం సహకరించినా చాలు, ఈ ప్రశాంతతను మీరు చూస్తారు. ప్రతి విషయంలో కూడా ఆరాట పోరాటాలను వదిలేసి మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తే అన్నీ అవే అవుతాయి. అన్నీ అవే అవుతాయి అన్న ఒక క్లారిటీ తోటి మీరంతా కూడా ముందుకు వెళ్తారు. దానికి ఈ వారము చక్కటి సహకారాన్ని ప్రకృతి మాత అందిస్తూ ఉంది. విద్యార్థినులకి చాలా చక్కటి శుభ సమయము. మీరు కాకపోతే విద్యార్థినులు ఎవరైనా సరే ఈ వారము కొత్తగా ఏదైనా ఒక కోర్సులోకి మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఈ వారము పూర్తిగా అనుకూలంగా లేదు. మీరు ఆల్రెడీ ఏదైనా చేసి విద్యార్థులు అనే కాదు, ఉద్యోగస్తులు కూడా, కొంతమంది వ్యాపారస్తులు కొన్ని చదువుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్కి అది హెల్ప్ అవుతుందని చెప్పి. ఇప్పుడు ఒక వ్యాపారస్తులు అనుకోండి, ఏదో ఒకటి తెలుసుకుంటారు, దాన్నే వాళ్ళు ప్రొఫెషన్గా చేసుకోవాలని. సో ఏదైనా నేర్చుకోవడము ఒక విద్యార్థులనే కాదు, ఎవరికైనా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. కాబట్టి అలా ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటే ఇది ఈ టైం మటుకు వదిలేసేయండి. అంత పూర్తిగా అనుకూలంగా లేదు కొత్తగా ఎన్రోల్ అవ్వాలనుకునే వాళ్ళకి. ఆల్రెడీ మీరు ఒక కోర్సెస్ నేర్చుకుంటూ ఉన్నారు ఎప్పటి నుంచో, అవి బాగా ఉంటాయి, వాటికి ఉంటుంది. అంటే మళ్ళీ దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే, ఒక లలిత కళలు కనుక మీరు నేర్చుకోవాలంటే నేను మొదట్లో చెప్పినట్టు దానికైతే చాలా అనువుగా ఉంది. లలిత కళలు తప్పించి ఇంకేది కొత్తగా నేర్చుకోవాలంటే ఈ వారం మటుకు అనుకూలంగా లేదు. కాబట్టి ఈ వారం ఒకటి ఈ విషయంలో స్కిప్ చేయండి. ఒక విద్యార్థినులకే కాదు, ప్రతి ఒక్కరికి అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ వారం అనుకూలంగానే ఉంది, ప్రశాంతంగానే సాగుతుంది. మీకు ఎలాంటి నెగిటివ్స్ ఉండదు, పాజిటివ్స్ ఉండదు, నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉండవు మీ మీద. అంతా నార్మల్గా వెళ్ళిపోతుంది, కామ్ అండ్ క్వైట్గా ఉంటుంది ఈ వారం అంతా కూడా. ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా ఏమి మీకు అలజడి సృష్టించేవి ఏవి ఉండవు, పరిణామాలు ఏమి ఉండవు. ఇదే వ్యాపారస్తులకి కూడా ఇదే సేమ్ ఉద్యోగస్తులకి ఏదైతే ఉందో అదే ఉంటుంది. కామ్గా క్వైట్గా మీ పని మీరు చేసుకుంటారు, ప్రశాంతంగా చేసుకుంటారు. ఎక్కువ ఈ వారం మీరు ఎవరితో ఏం మాట్లాడరు, ఎందుకంటే ఈ సైలెన్స్ని మీరు ఇష్టపడతారు. ఎంత కామ్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఆ సైలెన్స్ని ఎంజాయ్ చేసే క్రమంలో ఎక్కువగా ఎవరితో మాట్లాడరు. చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి చక్కటి అనుకూలమైన పరిస్థితి గోచరంలో ఉన్న గ్రహస్థితులు దీవిస్తున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి బాగుంది. వీరు స్వగృహం కోసము వెతుకుతూ ఉంటే, ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మీరు ఏదైనా ఇల్లు మారాలంటే, అద్దె ఇల్లు కావచ్చు, లేదా వాహనం ఏదైనా కొనాలన్నా, వీటన్నిటికీ ఆ వాహనం కొనాలన్నా, అమ్మాలన్నా, అలాగే భూమి, ఆస్తి, ఇలాంటివి
కొనాలన్నా, అమ్మాలన్నా, లేదా ఉన్న చోటు నుంచి ఇంకో చోటికి మారాలన్నా వీటన్నిటికీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మీరు ఎవరైనా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు మేషరాశి మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి. పరిహారము ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము కొంచెము ఈ వారం అంతా కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే చాలా బాగా ఉంటుంది. యోగా చేస్తారా, ప్రాణాయామం చేస్తారా, సూర్య నమస్కారం చేస్తారా, కొంచెం ఫిజికల్ యాక్టివిటీని ఈ వారం రెమెడీ అని చెప్పచ్చు. బాగా బాడీకి ఒక యాక్టివిటీ ఇవ్వాలి. ఎందుకంటే నరాల్లో కూడా జీవం పడే సమయం, అమృతమైన సమయం. బుధ భగవానుడు మిథున రాశిలో సవ్యగతిలో ఉన్నాడు. అదే సమయంలో గురు భగవానుడు తన ఉచ్చ క్షేత్రంలో ఉన్నాడు, దాని పక్క రాశిలోనే ఉన్నాడు. మిథున రాశి పక్కనే కర్కాటక రాశి. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం మీద దృష్టి పెట్టి ఆరోగ్యము బాగా సుస్థిరపరచుకోవడానికి, దృఢంగా చేసుకోవడానికి నేచర్ మనకు అందిస్తున్న సదావకాశం. ఈ సమయంలో దీనికంతా ప్రాక్టికల్ రెమెడీ. మీరు ఎంత సూర్య నమస్కారాలు చేస్తే అంత మంచిది. అలాగే ప్రాణాయామం ఇలాంటివి చేస్తే చాలా మంచి ఫలితాన్ని మీరు పొందుతారు. మీకు తెలుస్తుంది, చేసిన వెంటనే కూడా ఆ రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. నరాల్లో జీవం పడే సమయం ఇది. ఎందుకంటే మిథున రాశి శుభకర్తరిలో ఉంది. గురు భగవానుడు జీవకారకుడు. ఆయన మిథున రాశి పక్క రాశిలో ఉండడం, బుధ భగవానుడు సవ్యగతిలో ఉండడము నరాల్లో జీవాన్ని దింపుతాడు. దానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు మీరేం చేయకపోతే రాదా అంటే కొంచెమే వస్తుంది. ఏదో ఒక యాక్టివిటీ, లేదంటే కొంచెం మన హౌస్ హోల్డ్ వర్క్స్ పూర్తిగా మనం చేసుకున్నా సరే అది కూడా సరిపోతుంది. బాడీకి ఏదో ఒక యాక్టివిటీ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం దృఢంగా ఉంటే మనం తీసుకునే ఫుడ్ కూడా వంట పట్టాలి మన బాడీకి. అది వంట పట్టి సరిగ్గా జీర్ణ వ్యవస్థ బాగా ఉంటే కనుక మానసికంగా చాలా బాగా ఉంటుంది, మనకి ప్రశాంతంగా ఉంటుంది, మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాము. మానసికంగా ప్రశాంతంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ నిర్ణయాలు మన భవిష్యత్తుకి బంగారు బాట అవుతాయి. ఎప్పుడైతే మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాం మన భవిష్యత్తు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ ఒకదానికి, ఆరోగ్యము మానసిక ప్రశాంతత ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ అయి ఉంటాయి. కాబట్టి శారీరక ఆరోగ్యాన్ని పెంచుకొని తద్వారా దృఢంగా చేసుకొని తద్వారా మానసిక బలాన్ని పొందడానికి అత్యద్భుతమైన సమయము గోచారంలో. ఈ వారము గోచారంలో ఉన్న గ్రహస్థితులు కరుణిస్తున్నాయి. వీటిని క్యాప్చర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వారం మొదలుకొని ఏదన్నా మనీ కొంచెం సేవ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. ఈ వారంలో మీరు ఏదో ఒక రోజు కొంత మనీ మీ ఇంట్లోనే ఒక పక్కగా పెట్టుకోండి, ఒక చిన్న బాక్స్లోనే. ఎందులో ఇది నేను సేవింగ్స్ చేయాలనుకుంటున్నాను. మీరు ఒక ఇల్లు కొనుక్కోవడానికి అనుకోండి, దేనికోదానికి సేవింగ్స్ దీనికోసం చేయాలనుకుంటున్నాను, పిల్లల భవిష్యత్తు గురించి అనుకొని పెట్టండి. ప్రతిరోజు అందులో ఎంతో అంత వేస్తూ ఉండండి. ఇది మీకు ఆగకుండా చేయగలుగుతారు. చేసే విధంగా ప్రకృతి మాత్రం మిమ్మల్ని కరుణిస్తుంది, మీకు ఇస్తూనే ఉంటుంది. అంటే ఏదో ఒక రకంగా మీరు ఆ డబ్బాలో వేయడానికి, ఎంతో కొంత వేయడానికి అవకాశం కలిగిస్తుంది. ఇంత వటుడింత అన్నట్టు ఇప్పుడు స్టార్ట్ చేసే ఈ సేవింగ్స్ మీరు చిన్న మొత్తంలో స్టార్ట్ చేసిన అది తర్వాత భవిష్యత్తులో రాబోయే 3 ఏళ్లలో 5 ఏళ్లలో పెద్ద మొత్తంలో అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎలా వస్తాయి? ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ అవుతాయి. ఇన్కమ్ సోర్సెస్ వల్ల మన ఖర్చుల్ని మించిన ఆదాయం మనం చేయగలిగితే, సంపాదించగలిగితే అప్పుడు మనకి సేవింగ్స్కి అవకాశం ఉంటుంది. అలా ఈ వారము గోచారంలో ఉన్న గ్రహస్థితులు దీవెనలు అందిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మేనిఫెస్టేషన్ అని కూడా అనుకోండి. ఈ వారం మొదలు పెడితే కనుక దీన్ని ముందుకు నడిపించే బాధ్యత ప్రకృతి మాత తీసుకుంటుంది. మనదేం లేదు, మనం జస్ట్ కర్తవ్యం వరకే మన వంతు, కాపాడటం పరమాత్మన వంతు, జగన్మాత వంతు. అది నిజంగా మీరు చూస్తారు. ఈ వారం నుంచి మొదలు పెట్టండి, చాలా బాగా ఉంటుంది. ఇలా మనందరం కూడా జగన్మాత కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి, ప్రకృతి మాత కృపకి పాత్రలం అవ్వాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటే, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకొక చిన్న ఇదేంటంటే, బుధ భగవానుడు బలం గోచారంలో బాగా ఉంది కాబట్టి ప్రకృతికి ఎంతో కొంత తోడ్పాటు, అంటే మొక్కలు నాటడం కావచ్చు, లేదా దేన్ని పాడు చేయకుండా ఉండడం. దేవాలయాలకు వెళ్ళినా, రోడ్డు మీద అయినా, ఎక్కడంటే అక్కడ చెత్త వేయకుండా, నదీ తీర ప్రాంతానికి వెళ్ళినా, సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళినా
అక్కడ తాగకూడనివి తాగడం, తినకూడనివి తినడం, అక్కడే చెత్త పడేయడం, ఇలాంటివి చేయకుండా ప్రకృతి పట్ల మనం ఎంత బాధ్యత వహిస్తామో, ప్రకృతి పట్ల మన కర్తవ్యాన్ని మనం ఎంత బాగా నిర్వహిస్తామో, ప్రకృతి మనం మనం చేసేది గోరంతే. మనం కొంచెం చేస్తే ప్రకృతి మనకి కొండంత ఉపకారం చేస్తుంది. ఇలా చేయడానికి కూడా ఈ వారం చక్కటి అనుకూలంగా ఉంది. ఇలాగ మీ ఇంట్లో ఒక కుండీలో అయినా సరే ఒక మొక్క పెట్టుకోండి. ఏదో ఒకటి మీకు కుదిరితే చక్కగా బయట ప్రదేశాలు కుదిరితే ఒక మొక్క నాటడానికి ప్రయత్నించండి. అత్యద్భుతమైన ఒక మొక్క నాటితే ఆక్సిజన్ వస్తుంది అనుకుంటూ ఉంటాం కదా, జీవితంలో ఊపిరాడని పరిస్థితులు వస్తాయని చాలా మంది చెప్తే వింటూ ఉంటాం కదా. అలా మనం ఒక మొక్క నాటడం వల్ల మనకి జీవితంలో ఎప్పుడు ఊపిరాడని పరిస్థితి అంటే ఏంటి మనకు అర్థం కాదు. తెలియకుండా ప్రకృతి మాత మనల్ని కాపాడుతుంది. ఇలా మనందరం కూడా ప్రకృతి మాత యొక్క అవ్యాజ కరుణకి పాత్రలు అవ్వాలని, ప్రకృతి మాత యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకి మనమందరం కూడా పాత్రలం కావాలని చెప్పి జగన్మాత శరణాలని శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.